హాయ్ అండి, అందరికి నమస్కారం. మా అమ్మ ఈరోజు ఏం చేస్తుందో చూడండి. ఉసిరికాయ పచ్చడి పెడుతుంది చూడండి. ఉసిరికాయ నిలవ పచ్చడి. ఏమేమి వేసామా? ఉసిరికాయలు వేయించుకుని దాంట్లో వేయించి పక్కన పెట్టుకున్నాను. చింతపండు పులుసు ఉడకబెట్టుకున్నాను. అవి తర్వాత చూపిద్దు కానీ. కారం వేసుకుంటున్నావా? మెంతిపిండి, ఆవు పిండి, చిన్నుల్లిపాయలు, కారం, ఉప్పు ఏమో దాంట్లో వేసి ఉడకబెట్టుకున్నాం. చింతపండు కలుపు. మా అమ్మ కలిపేదానండి. ఆవు పిండి పోసుకున్నాను. ఇదిగో తర్వాత కారం వేసుకుంటాను. ఇవన్నీ కాయలకు పట్టేలాగా కాయలు ఎర్రగా వేయించుకోవాలి. ఈ కలర్ రావాలి కాయలు. చూపిస్తుంది చూడండి. అంటే అది గట్ట మెత్తగా అయిపోవాలి కాయలు. లాక్కుని చక్కగా మెంతిపిండి, చిన్నుల్లిపాయలు, మెంతులు వేయించుకుని చిన్నుల్లిపాయలు వేసి మానికి ఎంతంత 3 గిద్దలు ఉప్పు, 3 గిద్దల కారము, 1/2 కేజీ చింతపండు, కేజీ నూనె వేసుకున్నాను. మీరు కారం అది తినపోతే తగ్గించేసుకోవచ్చు. అరసాలు కూడా పోసుకోవచ్చు. కారం తిన్నోళ్ళు. మాకు కారం ఎక్కువ వాడతాము. గుజ్జు చాలా వచ్చిద్ది. ఇప్పుడు ఎట్ట అయితే 3 గిద్దలు కడిగి పోసిద్ది మా అమ్మ. ఇలా అయితే పచ్చడి చెడిపోదండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు ఉప్పు కారాలు ఎక్కువగానే ఉండాలి. ఈ ఉప్పు కారాలు ఈ పిండి అంతా ముందు కాయలకు పట్టేస్తుంది. కారం బాగుంది. కలర్ వేసింది కాదండి, గొడ్డు కారం మంచిదే వచ్చింది. ప్యాకెట్లు చూసి తీసుకోండి. ఇదేంటిది? చింతపండు పులుసు ఉడకబెట్టుకుంది, అది కలుపుతుంది. ఇప్పుడు అన్నీ పొయ్యి మీదేనండి. అదిగోండి ఇప్పుడే దింపింది. పొగ్గొడుతుంది పొయ్యి. చింతపండు చిక్కగా మనం పులిహోర గనక తీసుకున్నట్టు అట్లా తీసుకుని ఉప్పు పసుపు వేసి ముందే దాంట్లో ఉడకబెట్టుకున్నాం. వేడి కాదా? చింతపండు పులుసు పోసిన తర్వాత ఇది తిరమ్మూత గింజలు, నూనె, పప్పులు ఇక ఎర్రగా వేయించుకోవాలి. మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. గుమగుమలాడుతుంది చూడండి కలుపుతుంటే. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.
ఆవకాయ. ఉసిరికాయ ఆవకాయ పచ్చడి అండి ఇది. తొక్కుడు పచ్చడి పట్టుకుంటారు, అలా చేసిన ఇది ఉసిరికాయ నిలవ పచ్చడి. మన పచ్చడి రెడీ అయిపోతామా. ఇక చూడు ఒకసారి, ఉప్పు చూడు అన్నీ సరిపోయినాయి లేదు. అన్నీ సరిపోయినాయి, పాళ్ళు అన్నీను టేస్టీగా ఉంది బాగా. మీరు కూడా ఇలా చేసుకోండి. మా అమ్మ చెప్పిన పాళ్ళు గుర్తున్నాయిగా. మన ఫుల్ వీడియో చూడండి. ఏమన్నా మర్చిపోతే మీరు పక్కాగా కొలతలతో ఇలా చేశారంటే సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చడి, ఉసిరికాయ ఆవకాయ పచ్చడి రెడీ అండి.